ఏపీ రాజధాని అమరావతి వేదికగా తొలిసారి నిర్వహించనున్న మహిళా పార్లమెంటరీ సదస్సుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కృష్ణా తీరంలో భారీ సభా వేదికను నిర్మించారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నందున భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల్ని అలరించేలా సంగీత నృత్యోత్సవం నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా నిర్వహించనున్న మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వేదికవుతోంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న సదస్సు కోసం ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. వేదికలు, ఇతర నిర్మాణాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన వేదికను 3D పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. వెనకవైపు భారీ ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేస్తున్నారు. వేదికను 3 భాగాలుగా చేసి 5 అంచెల్లో కుర్చీలు వేయనున్నారు. మంత్రులు, అతిథులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యేలా వేదిక కుడివైపున ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎదురుగా తూర్పు వైపున 13,000 మంది భోజనాలు చేసేలా భోజనశాల నిర్మించారు. సదస్సు కోసం ఇప్పటివరకు 9,000 మంది ముఖ్యులు పేరు నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య 13,000కు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సదస్సు ప్రాంతం మొత్తాన్ని అధికారులు ఆహ్లాదకరంగా మార్చేశారు. జాతీయ రహదారి నుంచి బుడమేరు కట్ట వరకు నందనవనంలా తీర్చిదిద్దారు. రహదారికి 2 వైపులా చెట్లు, విభాగినులపై క్రోటాన్ మొక్కలు నాటారు. బుడమేరు ఒడ్డుపై పవిత్ర సంగమం పేరును ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నారు. సదస్సు ప్రాంతంలో చక్కటి పచ్చికలు పెంచారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి చామంతి, గులాబీ, సువాసనలు వెదజల్లే పూలజాతి మొక్కలు తెప్పించి నాటారు. ఢిల్లీ నుంచి మొఘల్ గార్డెన్ తరలివచ్చిందా అన్నట్లుగా తీరాన్ని మార్చేశారు. అమరావతి ఘనతను చాటేలా చారిత్రక నమూనాలు ఏర్పాటు చేస్తున్నారు. సభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. సదస్సు ఏర్పాట్లను వివరించారు. సదస్సు నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విజయవాడలోనే జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలోనూ కోడెల పాల్గొన్నారు. సదస్సులో పాల్గొనేందుకు 60 మంది దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నారని, వారి ప్రసంగాలు అందరిలో స్ఫూర్తి నింపుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అప్పుడు జరిగింది, తర్వాత మళ్ళా వెనకబడిపోయింది. అందుకని మళ్ళా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలా, శాసనసభ ద్వారా ఈ జాతీయ మహిళా సాధికారిత సదస్సు చేసి ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చింది. దాదాపు 120 రోజులు బట్టి ఈ కార్యక్రమం మీద వర్కౌట్ చేస్తున్నాం. ఆడబిడ్డలంటే వాళ్ళకి రక్షణ కల్పించాలంటే చట్టాలు చేస్తే సరిపోదు, అమలు చేసే సిస్టమ్ బాగుండాలి. మా పైన దాడి జరిగితే ఊరుకోము, మాకు నోరుంది, మాకు ధైర్యం ఉందని చెప్పి సత్తా ఆడబిడ్డలు కలిగించాలి. అప్పుడే చట్టాలు పదును తేలుతాయన్నమాట. జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సును విజయవంతం చేయాలంటూ విజయవాడలో మంత్రి పీతల సుజాత ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్లో జరిగిన ఈ ప్రదర్శనలో మంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరి యొక్క ఆలోచనలు, సూచనలు, మహిళల సమస్యల పట్ల ఏ విధంగా ముందుకెళ్లాలి, విద్యాపరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆర్థిక పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, రాజకీయ పరంగా, సామాజిక పరంగా మహిళలు ఎలా ముందుకెళ్లాలి, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో 3 రోజుల పాటు డిస్కషన్ చేయబడుతుంది. క్యాండిల్ వెలుగు ఎంత అయితే మనకి కాంతినిస్తుందో అలా ప్రతి ఒక్క మహిళ యొక్క జీవితం కూడా అలా సంతోషంగా వెలుగుతూ ఉండే విధంగా చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో భాగంగా సంగీత, నృత్యోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. 10 దేశాల కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. దీనికి సంబంధించిన పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ప్రపంచంలోని ముఖ్య దేశాల నుంచి ఈ సంగీతంలోనూ, నృత్యంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు, అత్యంత సామర్థ్యత కలిగిన వారంతా ఇక్కడికి వస్తున్నారు. తరతరాలుగా తరగని సంపద ఈ సంస్కృతి. దీన్ని పరిరక్షించిన ఆలోచనలో భాగంగానే ఈ అంతర్జాతీయ సంగీత నాట్యోత్సవాన్ని చేస్తున్నాం. దీని అందరూ తిలకించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశ విదేశాల నుంచి మహిళా నేతలు, ప్రముఖులు తరలివస్తున్నందున సదస్సు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 5,000కు పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నారు. వీరిలో 500 మంది మహిళా పోలీసులు ఉంటారు. వీరంతా బాడీ ఓర్న్ కెమెరాలు ధరించి విధులు నిర్వహిస్తారు.
విజయవాడలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందాలతో వేదిక ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. సదస్సు పూర్తయ్యే వరకు నగరంలో వాహనాలు, హోటళ్లు, లాడ్జిలలో విస్తృతంగా సోదాలు చేపడతారు. వేదిక సమీపంలో 20,000కు పైగా వాహనాలు నిలిపేందుకు అధికారులు సదుపాయం కల్పించారు.